ఈరోజు మనం సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకుందాము. మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి సిగ్నల్స్ అండ్ ఇట్స్ అనాలిసిస్. సో నేనైతే ఈ యూనిట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ వచ్చేసి సిగ్నల్స్ అండ్ ద సెకండ్ పార్ట్ విల్ బి సిగ్నల్ అనాలిసిస్. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియోలో సిగ్నల్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ సిగ్నల్స్ అనే పార్ట్లో అంటే పార్ట్ 1లో మనం బేసిక్ సిగ్నల్ డెఫినేషన్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్, ఈవెంట్ సిగ్నల్ అంటే ఏంటి, పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏంటి, ఎనర్జీ సిగ్నల్ అంటే ఏంటి, పవర్ సిగ్నల్ అంటే ఏంటి, అగైన్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ అంటే ఏంటి, సైనోసైడల్ సిగ్నల్ ఏంటి అట్లా జస్ట్ వాటిని ఎలా డినోట్ చేస్తాము అనేది డిస్కస్ చేసుకుందాము. దెన్ ఆఫ్టర్ మనకు కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టాండర్డ్స్ ఆర్ ఫండమెంటల్ ఆర్ ఎలిమెంటరీ సిగ్నల్స్ అని ఉంటాయి. వాటిని మనం ఎందుకు డిస్కస్ చేయాలి, వాటిని మనం మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేవి విల్ గెట్ టు నో అబౌట్ దిస్. అండ్ సిగ్నల్ అనాలిసిస్ అంటే సెకండ్ పార్ట్ అన్నమాట. దీన్ని వెక్టార్స్ అనాలజీ తీసుకునే సిగ్నల్స్కి ఎలా అప్లై చేస్తాము, అండ్ ఆర్థోగోనల్ సిగ్నల్ స్పేస్ అంటే ఏంటి, అసలు సిగ్నల్ అప్రాక్సిమేషన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఆర్థోగోనల్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎంఎస్సి నథింగ్ బట్ మీన్ స్క్వేర్ ఎర్రర్ ఎందుకు వస్తుంది, సో హౌ టు మినిమైజ్ ఇట్, అండ్ ఆర్థోగోనల్ ఫంక్షన్స్ని కాంప్లెక్స్ ఫంక్షన్స్కి అప్లై చేస్తే రిజల్టెంట్ సిగ్నల్ ఏమొస్తుంది, ఇవన్నీ టాపిక్స్ అనేది ఈ సెకండ్ పార్ట్లో దట్ ఈస్ సిగ్నల్ అనాలిసిస్లో డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ దిస్ ఈస్ ద సిలబస్ కాపీ అన్నమాట. దిస్ ఈస్ ద సిలబస్ కాపీ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ ఇన్ ద సిగ్నల్స్ అండ్ సిస్టమ్ సబ్జెక్ట్. సో మనకి ఇక్కడ ఈ సబ్జెక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిదంటే, దీని మెయిన్ పర్పస్ ఏంటిదంటే, దీని అప్లికేషన్ ఏంటిదంటే, ఈ ఆర్థోగోనాలిటీ కాన్సెప్ట్స్ అనేవి డిఎస్పిలో అగైన్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్లో ఇలా యూజ్ చేస్తామన్నమాట. డిఎస్పి స్టాండ్స్ ఫర్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అండ్ డిఐపి స్టాండ్స్ ఫర్ డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో ఈ సిగ్నల్ ప్రాసెసింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్లో ఈ ఆర్థోగోనాలిటీ అనే కాన్సెప్ట్స్ అనేది బాగా యూజ్ చేస్తామన్నమాట. సో ఇదే ఈ యూనిట్ యొక్క అప్లికేషన్. ఈ ఫర్దర్గా ఈ సబ్జెక్ట్స్ అనేవి 3-1లో వస్తాయి అనుకుంటా, ఐ థింక్ సో. సో ఈ డిఎస్పి, డిఐపి అని ఇవన్నీ రావాలంటే బేసిక్గా ఎస్ రావాలన్నమాట. సో దిస్ ఈస్ ద బేసిక్ సబ్జెక్ట్ ఫర్ ఆల్ ద ఫర్దర్గా వచ్చే సబ్జెక్ట్స్కి అనమాట. నాట్ ఓన్లీ దిస్ సబ్జెక్ట్, ఈ 2-1లో చదివే సబ్జెక్ట్స్ అన్ని బేసిక్ సబ్జెక్ట్ అనమాట. సో ఇది సిలబస్ కాపీ. సో లెట్స్ బిగిన్. సో యాజ్ ఐ టోల్డ్, సిగ్నల్ బేసిక్ డెఫినేషన్ డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ యాక్చువల్గా సిగ్నల్ ఏంటిదంటే, ఇది అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. సిగ్నల్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్. సిగ్నల్ని ఫంక్షన్ అని కూడా అంటాము. ఇది అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ అన్నమాట. సిగ్నల్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ క్యారీస్ సమ్ ఇన్ఫర్మేషన్ బై వ్యారింగ్ విత్ రెస్పెక్ట్ టు టైంతోనే వ్యారీ అవ్వుకుంటూ ఏదైనా ఇన్ఫర్మేషన్ని క్యారీ చేసేదాన్ని సిగ్నల్ అని అంటాము. ఆర్ ఎల్స్ మీకు సింపుల్గా దీని డెఫినేషన్ కావాలంటే, ఎనీథింగ్ దట్ క్యారీ సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ సమ్ డేటా, అది క్యారీ చేస్తే దాన్ని సిగ్నల్ అని అంటాము. మీకు కొంచెం ప్రొఫెషనల్గా ఈ సిగ్నల్ డెఫినేషన్ కావాలనుకుంటే యూ కెన్ చూస్ దిస్ వన్. సో మీకు ఈజీగా అర్థం కావాలనుకుంటే, అదేమైనా ఇన్ఫర్మేషన్ ఆర్ సమ్ డేటాని క్యారీ చేస్తే ఆ పర్టికులర్ సిగ్నల్ని ఆ పర్టికులర్ దాన్ని సిగ్నల్ అని అంటున్నాము. సో ఐ రిపీట్, ఏ ఫంక్షన్, సిగ్నల్ ఈజ్ ఏ ఫంక్షన్, ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. ఏం చేస్తుందంట, సమ్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది. దేంతో వ్యారీ అవ్వకుండా, టైంతో వ్యారీ అవ్వకుండా. సో లెట్స్ సీ ఇట్స్ క్లాసిఫికేషన్. సిగ్నల్ క్లాసిఫికేషన్ అనేది 2 టైప్స్ అన్నమాట. కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ అండ్ యాజ్ వెల్ as డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్. ఇవి ఎలా క్లాసిఫై అయ్యాయంట, బేస్డ్ ఆన్ దేర్ నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ టైమ్ డొమైన్. ఫ్రీక్వెన్సీ డొమైన్ కాదు, రిమెంబర్ గైస్, ఇన్ టైమ్ డొమైన్. సో ఇక్కడ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ అంటే నేమ్లోనే ఉంది ఇక్కడ మీనింగ్, కంటిన్యూస్ టైమ్ సిగ్నల్. ఈ సిగ్నల్ ఏంటి అంటే, దీన్ని బెటర్గా ఒక ఎగ్జాంపుల్తోని అర్థం చేసుకుందాము. ఇదనే కాదు, అంటే ఏ సబ్జెక్ట్ అయినా, ఏ టాపిక్ అయినా ఒక పర్టిక్యులర్ ఎగ్జాంపుల్తో, లేకపోతే ఒక పర్టికులర్
వేరే దాంతో కంపేర్ చేసుకుంటూ చదివితే మనకు అంటే ఈజీగా అర్థమైపోతుంది, యాజ్ వెల్ as టైం సేవ్ అవుతుంది, మనకు కంపారిజన్ అనేది ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో కంటిన్యూస్ టైం సిగ్నల్ అనేది ఒక సిగ్నల్ అన్నమాట. అది ఏం చేస్తుందంట, ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైంకి డిఫైన్ అయి ఉంటుంది అన్నమాట. కంటిన్యూస్ టైం సిగ్నల్ ఈజ్ ఏ సిగ్నల్ విచ్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. అంటే ప్రతి ఒక్క ఇన్స్టెంట్ ఆఫ్ టైంకి ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, యాజ్ వెల్ as ఇక్కడ కూడా సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ ఎగ్జిస్ట్ అట్ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, దెన్ దాట్ పర్టికులర్ సిగ్నల్ని మనం కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అని అంటున్నాము. సో ఈ కంటిన్యూస్ టైం సిగ్నల్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఏ అనలాగ్ సిగ్నల్స్ అనమాట. వీటిని మనం అనలాగ్ సిగ్నల్స్ అని కూడా అంటాం అన్నమాట. సో ఈ కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అనేది మనకి ఎక్స్ ఆఫ్ టీతోని మనం డినోట్ చేస్తాము. ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ వేర్ టీ స్టాండ్స్ ఫర్ టైం అనమాట. నార్మల్గా మనకి ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒక సిగ్నల్ అనమాట, ఆర్ ఇన్పుట్ సిగ్నల్, మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్. సో ఇక్కడ మనకు కంటిన్యూస్ టైం సిగ్నల్ కంటిన్యూస్ ఇన్ టైం అండ్ యాంప్లిట్యూడ్, టైంతోని యాజ్ వెల్ as యాంప్లిట్యూడ్తో, ఇక్కడ చూడండి టైంతోని యాజ్ వెల్ as యాంప్లిట్యూడ్తో కంటిన్యూస్గా వ్యారీ అవ్వుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఆ సిగ్నల్ని మనం కంటిన్యూస్ టైం సిగ్నల్ అని అన్నాం అన్నమాట. అదే కమింగ్ టు డిస్క్రీట్ టైం సిగ్నల్, ఇక్కడ డిస్క్రీట్ టైం సిగ్నల్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నామంటే ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ అట్ డిస్క్రీట్ ఇన్స్టెంట్స్ ఆఫ్ టైం. చూడండి ఇక్కడ వచ్చింది సిగ్నల్, మళ్ళీ ఇక్కడ జీరో ఉంది, అంటే నో సిగ్నల్ కదా, ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ జీరో ఉంది ఇక్కడ. సో ఇది యాంప్లిట్యూడ్తోని కంటిన్యూస్గానే ఉంది, బట్ ఇక్కడ డిస్క్రీట్గా ఇక్కడ జీరో, ఇక్కడ జీరో, ఇక్కడ జీరో, ఇక్కడ జీరో ఎగ్జిస్ట్ అవుతుంది, కానీ ఒకటే పల్స్ లాగా ఒకసారి ఎగ్జిస్ట్ అవుతుంది, ఇట్లా జీరో ఉంటుంది మధ్యలో. ఇక్కడ అంటే టైంతోని డిస్క్రీట్ ఉంది, టైంతోని కంటిన్యూస్గా లేదు కదా, అందుకనే ఇది డిస్క్రీట్ టైం సిగ్నల్ అన్నమాట. సో దీన్ని మనం ఎక్స్ ఆఫ్ ఎన్తోని డినోట్ చేస్తాము. దీన్ని మనం డిజిటల్ సిగ్నల్ అని అంటున్నాము. ఇంతకుముందు మనం కంటిన్యూస్ టైం సిగ్నల్ని అనలాగ్ సిగ్నల్ అని అన్నాం కదా, బట్ కమింగ్ టు డిస్క్రీట్ టైం సిగ్నల్ దీన్ని మనం డిజిటల్ సిగ్నల్ అని అంటున్నాము. మనకు ఈ డిస్క్రీట్ టైం సిగ్నల్స్ అనేది ఎప్పుడైనా ఎక్స్ ఆఫ్ ఎన్తోని డినోట్ చేస్తాము, బట్ కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అనేది ఎప్పుడైనా ఎక్స్ ఆఫ్ టీతోని డినోట్ చేస్తాము. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కంటిన్యూస్ ఇన్ యాంప్లిట్యూడ్, డిస్క్రీట్ టైం సిగ్నల్స్ అనేవి కంటిన్యూస్ ఇన్ యాంప్లిట్యూడ్ బట్ డిస్క్రీట్ ఇన్ టైం. ఇక్కడ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ కంటిన్యూస్ ఇన్ యాంప్లిట్యూడ్ బట్ డిస్క్రీట్ ఇన్ టైం. ఒక దగ్గర సిగ్నల్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇంకో దగ్గర సిగ్నల్ లేదు, అగైన్ ఎగ్జిస్టింగ్ నో సిగ్నల్ అలా అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డిస్క్రీట్ టైం సిగ్నల్. మనకు అగైన్ ఈ బోత్ ఫంక్షన్స్ ఆర్ బోత్ సిగ్నల్స్ అనేది ఫర్దర్గా క్లాసిఫై అయ్యాయి. అదే డిటర్మినిస్టిక్స్ అండ్ ర్యాండమ్ సిగ్నల్. సో మనకి నేమ్లోనే ఉంది, ఆల్మోస్ట్ మనకు ఏ సబ్జెక్ట్లోనైనా నేమ్లోనే ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్, అంటే దానికి టాపిక్ ఏంటి అనేది ఒక మన మైండ్లోకి వస్తుంది అన్నమాట, ఒక థాట్ అనేది. ఇది డిటర్మినిస్టిక్ అంటే డిటర్మైన్ చేస్తాం. ఏం డిటర్మైన్ చేస్తాం, ఇట్స్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ కెన్ బి ప్రిడిక్టెడ్ అట్ ఎనీ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ ఇన్ అడ్వాన్స్. అంటే నార్మల్గా దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకోండి, ఇది సైన్ వేవ్ అనుకోండి, ఇది సైన్ వేవే, ఇది సైన్ వేవ్ ఫామ్ అనుకోండి, ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇది నెగిటివ్ హాఫ్ సైకిల్, లైక్ దిస్ పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ సైకిల్. దీని ఇంకా నెక్స్ట్ టైం వస్తుంది నెగిటివ్ హాఫ్ సైకిల్, దేర్ ఆఫ్టర్ పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది, దీని తర్వాత నెగిటివ్ హాఫ్ సైకిల్, పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ పాజిటివ్ అంటిల్ ఇన్ఫినిట్. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలనుకుంటే, దీనికి నెక్స్ట్ వచ్చే వాల్యూని మనం ప్రిడిక్ట్ చేసినాం, ఇది నెగిటివ్ వచ్చింది, అగైన్ ఇక్కడ ఏం రావాలి, పాజిటివ్ హాఫ్ సైకిల్ రావాలి. సో నెగిటివ్ పాజిటివ్ అంటే ఇన్ అడ్వాన్స్గా మనం ఆ యొక్క సిగ్నల్ని ప్రిడిక్ట్ చేయగలిగితే, దాని యొక్క యాంప్లిట్యూడ్ ఫేజ్ని ప్రిడిక్ట్ చేయగలిగితే, దెన్ ఆ పర్టికులర్ సిగ్నల్ని మనం డిటర్మినిస్టిక్ సిగ్నల్ అని అంటున్నాము. సో మనకి ఇంకొక మీరు ఒక డెఫినేషన్ అంటే ప్రొఫెషనల్గా మీకు కావాలనుకుంటే, ఏ సిగ్నల్ ఎగ్జిబిటింగ్ నో అన్సర్టెనిటీ ఇఫ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్ ఆర్ నో అన్సర్టెనిటీ ఎగ్జిబిట్ చేయాలన్నమాట. అంటే అక్కడ సర్టెనిటీ ఉండాలి, అంటే సిగ్నల్ అనేది ప్రజెంట్ అయి ఉండాలి అని మీనింగ్ అనమాట. సో ఇక్కడ డిటర్మినిస్టిక్ సిగ్నల్ అంటే ఏం లేదు, ఇది ఒక సిగ్నల్, దాని యొక్క ఫ్యూచర్ వాల్యూస్ని మనం ఇట్లా ప్రిడిక్ట్ చేయగలిగితే,
దెన్ ఆ సిగ్నల్ని మనం డిటర్మినిస్టిక్ సిగ్నల్ అని అంటాము. డిటర్మినిస్టిక్ సిగ్నల్కి బెస్ట్ ఎగ్జాంపుల్సే మనకి సైన్ వేవ్, కాస్ వేవ్, ఎక్స్పోనెన్షియల్, స్క్వేర్, రెక్టాంగులర్, ట్రయాంగులర్, సో మెనీ వేవ్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట మనకి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో కీ పాయింట్ ఏంటంటే మనకి డిటర్మినిస్టిక్ సిగ్నల్స్ అనేది వీటికి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి వచ్చిందంటే మళ్ళీ నెగిటివ్ పాజిటివ్ ఇంతే అని ఇంకేం వస్తలేదు కదా, ఇట్లా ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే డిటర్మినిస్టిక్ సిగ్నల్స్కి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అండ్ దీన్ని మనం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్తోని వీ కెన్ రిప్రజెంట్. అంటే ఇప్పుడు సైన్ వేవ్ కదా, దీని మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంటే ఏంటిది, ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. సో దీన్నే మనము ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్తో రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని మనం డిటర్మినిస్టిక్ సిగ్నల్ అని అంటాము. అదే ఇప్పుడు ఒక సిగ్నల్ వాల్యూస్ అంటే దాని యొక్క ఫేజ్ అండ్ యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ని మనం ప్రిడిక్ట్ చేయలేకపోయినాం అనుకో, ఇఫ్ యూ కెనాట్ ప్రిడిక్ట్ దెన్ అంటే ఆ టైం ఇన్స్టెంట్కి మనం ఆ యొక్క యాంప్లిట్యూడ్ అండ్ ఫేజ్ అనేది ప్రిడిక్ట్ చేయలేకపోతే ఆ సిగ్నల్ని మనం ర్యాండమ్ సిగ్నల్స్ అని అంటాము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ర్యాండమ్ సిగ్నల్స్కి అనేది ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది. సో దీని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే నాయిస్ అని నేను చెప్తాను. ఎందుకంటే నాయిస్ తర్వాత మనకి ఇట్ మే ఇంక్రీజ్ ఆర్ ఇట్ మైట్ డిక్రీజ్, అది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా మనం చెప్పలేము. సో నాయిస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ర్యాండమ్ సిగ్నల్స్. దీనికి అనేది ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటాయి. ఇంతకుముందు అంటే మనము సైన్ వేవ్ చూసినాం, దానికి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అనేది ఉంది. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ర్యాండమ్ సిగ్నల్స్ చూస్తున్నాం. ర్యాండమ్ సిగ్నల్ అంటే ఏంటిది, దాని యొక్క ఫ్యూచర్ వాల్యూస్ మనం ప్రిడిక్ట్ చేయలేము. అంటే ఇది తర్వాత ఇంక్రీజ్ అవుతుందా, నాయిస్ డిక్రీజ్ అవుతుందా, దీని ప్యాటర్న్ ఎట్లా వస్తుంది, దీనికి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లేదు. ఇది ఇంక్రీజే కావచ్చు, ఇట్లా డిక్రీజ్ కావచ్చు, దీనికి రెగ్యులర్ ప్యాటర్న్ లేదు కాబట్టి దీని నెక్స్ట్ వాల్యూస్ ఫ్యూచర్గా మనం అడ్వాన్స్గా ప్రిడిక్ట్ చేయలేము. దానికి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ లేదు. అండ్ ఈ నాయిస్ మనం ఏ మ్యాథమెటికల్ ఈక్వేషన్తో కూడా రిప్రజెంట్ చేయలేము. సో దీన్నే మనం ర్యాండమ్ సిగ్నల్ అని అన్నాము. సో అగైన్ మనకి ఇక్కడ ఇంతకుముందు మనం చూసినాం కదా, కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ టైం సిగ్నల్స్లో మనకి ఈ పీరియాడిక్ అండ్ నాన్ పీరియాడిక్ సిగ్నల్స్ అనేవి కూడా ఒక టైప్ అన్నమాట. సో ఇక్కడ మనకు పీరియాడిక్ సిగ్నల్స్ అంటే ఏంటిదంటే ఇఫ్ ఏ సిగ్నల్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, అంటే దానంతట అది రిపీట్ అయితే దెన్ ఆ సిగ్నల్ని మనం పీరియాడిక్ సిగ్నల్ అంటున్నాం. సో మీకు ఈ డెఫినేషన్ గుర్తు లేకపోతే ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. ఈ ఈక్వేషన్ని మనం సాటిస్ఫై చేసినాం అనుకోండి, అది పీరియాడిక్ సిగ్నల్ అని మనం చెప్తాము. ఆ ఈక్వేషన్ ఏంటి, వేరే ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ. ఈ క్యాపిటల్ టీ అనేది టైం పీరియడ్ అన్నమాట, ఆర్ ఎల్స్ పీరియాడిసిటీ. సో మనం దీని ఫామ్లో చూసుకుంటే మనకు తెలుసు ఒమేగా అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఒమేగా ఈక్వల్స్ టు 2πf. మనకు ఎఫ్ అనేది తెలుసు, వేరే ఎఫ్ ఈక్వల్స్ టు 1/t కదా. సో అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒక సిగ్నల్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనం కనుక్కుంటున్నాము, ఫండమెంటల్ టైం పీరియడ్ ఆర్ పీరియాడిసిటీ వీ కెన్ సే. దీన్ని కనుక్కోవాలనుకుంటే ఈ టీ అనేది ఇటు పోతుంది. సో టీ ఈక్వల్స్ టు 2π/ఒమేగా. ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి గైస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ వీఆర్ డూయింగ్ ప్రాబ్లమ్స్. సో ఇది సేమ్ డిస్క్రీట్ టైం సిగ్నల్స్ కూడా ఇదే కండిషన్ని సాటిస్ఫై చేయాలి. లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ రిపీట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, దాని డెఫినేషన్ కూడా రాయొచ్చు, అదైనా రాయొచ్చు డెఫినేషన్. ఈ కండిషన్ రాసి ఇఫ్ ఇట్ ఈస్ సాటిస్ఫైస్ ఇట్ ఈస్ ఎ పీరియాడిక్, అదర్వైజ్ ఇట్స్ నాట్ పీరియాడిక్ అని రాయాలి. సో దీన్ని మనం డిస్క్రీట్ టైం సిగ్నల్స్ని ఎక్స్ ఆఫ్ ఎన్తోని డినోట్ చేస్తామని నేను చెప్పాను కదా. సో మనకి ఇక్కడ పీరియాడిక్ సిగ్నల్స్ అనేది మనం దీనికి కూడా ఒక సైన్ వేవ్ ఆర్ కాస్ వేవ్ తీసుకున్నాం అనుకోండి, దీని యొక్క అంటే నెక్స్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది, నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్, అంటే దీనంతటి ఇదే ఇట్ ఈస్ రిపీటింగ్ at regular intervals of time. It is repeating and going on like that only. So దాన్నే మనం పీరియాడిక్ సిగ్నల్ అని అంటాము. ఇప్పుడు ఏ సిగ్నల్ విచ్ డస్ నాట్ రిపీట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం ఆర్ ఎల్స్ ఒకవేళ ఈ కండిషన్ని సాటిస్ఫై చేయలేకపోయింది అనుకో, దెన్ ఆ సిగ్నల్ని మనం నాన్ పీరియాడిక్ ఆర్ ఎల్స్ అపీరియాడిక్ సిగ్నల్ అని అంటాము. అపీరియాడిక్ సిగ్నల్స్ ఆర్ నథింగ్ బట్ నాన్ పీరియాడిక్ సిగ్నల్స్. ఇక్కడ మళ్ళీ మీరు ఏ ఒక సైడ్ పెట్టి ఏ పీరియాడిక్ సిగ్నల్ అని రాయదు, రెండు కలిపే రాయాలి, అపీరియాడిక్. సో దిస్ ఈస్ అబౌట్
పీరియాడిక్ అండ్ నాన్ పీరియాడిక్ సిగ్నల్స్. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టైప్, ఇక్కడ మనకు ఈవెన్ అండ్ ఆడ్ సిగ్నల్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ అన్నమాట. ఎందులో కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ అండ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్లో మనకు ఈవెన్ సిగ్నల్ని మనం సిమెట్రిక్ సిగ్నల్ అని కూడా అంటాము, అండ్ ఆడ్ సిగ్నల్ని మనం యాంటీ సిమెట్రిక్ సిగ్నల్ అని కూడా అంటాము. సో ఒక సిగ్నల్ అనేది ఈవెన్ సిగ్నల్ అవుతుంది ఎప్పుడంట, అది ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ కండిషన్ని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ఈవెన్ సిగ్నల్ అని అంటాము. ఒకవేళ ఈ కండిషన్ని సాటిస్ఫై చేయకుండా అది ఒకవేళ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అంటే ఇక్కడ ఉంది కదా ఆడ్ సిగ్నల్ అని ఎప్పుడు అంటామంటే ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ఆఫ్ టీ ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తే అది ఆడ్ సిగ్నల్. ఇక్కడ ఏం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ కండిషన్ని సాటిస్ఫై చేసింది అనుకో అది ఈవెన్ సిగ్నల్, ఒకవేళ ఈ కండిషన్ని సాటిస్ఫై చేసింది అనుకో అది ఆడ్ సిగ్నల్. సో మనకి ఈవెన్ సిగ్నల్కి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే కాస్ ఫంక్షన్ అన్నమాట. సో నార్మల్గా మనకి కాస్ ఫంక్షన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్ రాయలేదు బట్ మీరు రాసుకోండి సో దట్ యూ కెన్ గెట్ మోర్ క్లారిటీ ఆన్ దిస్. ఇక్కడ జస్ట్ మనం ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు కాస్ టీటా తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు కాస్ టీ. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఈవెన్ సిగ్నల్. ఇక్కడ ఏముంది ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అంటే మనం ఇక్కడ ఏం పెట్టుకోవాలి, కాస్ ఆఫ్ మైనస్ టీ, ఎప్పుడు ఎక్స్ ఆఫ్ మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సో మనకి ఇక్కడ ఏం ఆల్రెడీ వీ నో దట్ ట్రిగ్నోమెట్రిక్గా మనకి కాస్ మైనస్ టీటా అంటే ఏంటిది కాస్ టీటా. సో మనకి ఇక్కడ కాస్ మైనస్ టీ అంటే ఏంటిది కాస్ టీ ఓన్లీ. ఇక్కడ మైనస్ టీ కాస్ మైనస్ టీటా ఈజ్ నథింగ్ బట్ కాస్ టీటా కదా. సో అందుకని కాస్ మైనస్ టీ అనేది కాస్ టీనే అవుతుంది. అందుకని మనకి ఎక్స్ ఆఫ్ మైనస్ టీ అనేది ఏమైంది ఎక్స్ ఆఫ్ టీనే అయింది కదా, అందుకనే దీన్ని మనం ఈవెన్ సిగ్నల్ అంటున్నాం. అదే ఇప్పుడు ఎక్స్ ఆఫ్ టీని సైన్ టీ అని తీసుకోండి, మనకు సైన్ టీ అని తీసుకోండి. సైన్ టీ అని తీసుకున్నప్పుడు మనకి ఎక్స్ ఆఫ్ టీ సైన్ టీ అని తీసుకున్నాక మైనస్ ఎక్స్ ఆఫ్ టీ అంటే సైన్ ఆఫ్ మైనస్ టీ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ సైన్ టీ వస్తుంది అంతే కదా. సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈజ్ నోన్ యాజ్ మైనస్ సైన్ టీటా. దెన్ ఆ సిగ్నల్ని మనం ఆడ్ సిగ్నల్ అని అంటాము. ఇఫ్ ఎక్స్ ఆఫ్ మైనస్ టీ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ ఆఫ్ టీ అంటే మైనస్ సైన్ టీటా వస్తే దాన్ని మనం ఆడ్ సిగ్నల్ అని అంటాము. అండ్ ఇక్కడ ఎన్ని దేనికి డినోట్ చేస్తాం అంటే ఫర్ డిస్క్రీట్ టైం సిగ్నల్స్కి, డిస్క్రీట్కి మనం ఎంతో డినోట్ చేస్తాం అంతే. మళ్ళీ మనం ఇక్కడ కంటిన్యూస్ అండ్ అదే కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ టైం సిగ్నల్స్కి ఇంకో టైప్ చూసుకుంటే అదే ఎనర్జీ అండ్ పవర్ సిగ్నల్. దీని మీద అంటే నార్మల్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట, ప్రాబ్లమ్స్ బేస్డ్ టాపిక్ అన్నమాట, ఫార్ములాస్ ఉంటాయి ఇందులో. ఎనర్జీ సిగ్నల్ అంటే ఏంటి, పవర్ సిగ్నల్ అంటే ఏంటి అని చూద్దాము. ఇప్పుడు ఒక సిగ్నల్ అనేది అది ఎనర్జీ సిగ్నల్ అని మనం ఎప్పుడు అంటామంటే ఆ పర్టికులర్ సిగ్నల్ యొక్క ఎనర్జీ అనేది ఫైనైట్ ఉండాలి అండ్ పవర్ అనేది 0 ఉండాలి. ఐ రిపీట్, if a signal is calling as energy signal then its energy should be finite and average power equals to 0. అట్లా ఉంటే మనం దాన్ని ఎనర్జీ సిగ్నల్ అని అంటాము. నార్మల్గా ఎనర్జీ సిగ్నల్స్ అనేవి నాన్ పీరియాడిక్ సిగ్నల్స్ అన్నమాట. నాన్ పీరియాడిక్ సిగ్నల్స్ అంటే ఏంటి, విచ్ డస్ నాట్ రిపీట్ ఇట్ సెల్ఫ్ కదా. ఇంతకుముందు మనం పీరియాడిక్ సిగ్నల్స్ చూసినాం, ఇక్కడ చూసినాం కదా. పీరియాడిక్ సిగ్నల్స్ అంటే సైన్ వేవ్, కాస్ వేవ్, పీరియాడిసిటీ ఉంటుంది దానికి, టీ ఈక్వల్స్ టు 2π/ω ఇలా దీనికి పీరియాడిసిటీ అనేది ఉంటుంది. అది మనము ఈ సైన్ వేవ్ కాస్ వేవ్ అనేది డిస్క్రైబ్ చేసుకున్నాము. బట్ ఇక్కడ మనకు అది రెగ్యులర్ ఇంటర్వెల్కి రెగ్యులర్గా అది సిగ్నల్ అనేది పాస్ కాకపోతే దాన్ని మనం నాన్ పీరియాడిక్ సిగ్నల్ అని అంటున్నాం కదా. ఎనర్జీ సిగ్నల్స్ ఆర్ నథింగ్ బట్ నాన్ పీరియాడిక్ సిగ్నల్స్ అనమాట. సో మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎనర్జీ సిగ్నల్స్ అనేది వాయిస్ సిగ్నల్, మన యొక్క స్పీచ్ సిగ్నల్ అనేది ఎగ్జాంపుల్స్ ఫర్ ఎనర్జీ సిగ్నల్ అనమాట. అంటే కమింగ్ టు పవర్ సిగ్నల్, పవర్ సిగ్నల్కి మనం ఒక సిగ్నల్ని పవర్ సిగ్నల్ అని ఎప్పుడు అంటున్నాం అంటే దాని యొక్క పవర్ అనేది ఫైనైట్ ఉండాలి, ఎనర్జీ అనేది ఇన్ఫైనైట్ ఉండాలి. పవర్ ఫైనైట్ ఉండాలి, ఎనర్జీ అనేది ఇన్ఫినిటీ ఉండాలి. సో మనం పవర్ సిగ్నల్స్ని పీరియాడిక్ సిగ్నల్స్ అంటున్నాం. పీరియాడిక్ సిగ్నల్స్ అంటే ఏంటిది, విచ్ రిపీటెడ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఎల్స్ ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ క్యాపిటల్ టీ కండిషన్ని సాటిస్ఫై చేస్తే అది పీరియాడిక్ సిగ్నల్స్ అని అంటాం. సో మనకి పీరియాడిక్ సిగ్నల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, సైన్ సిగ్నల్, కాస్, స్క్వేర్, రెక్టాంగులర్ అలా. సో మనకి
మనం ఎనర్జీని క్యాపిటల్ ఈతో డినోట్ చేస్తాము, పవర్ని క్యాపిటల్ పీతో డినోట్ చేస్తాము. సో ఎనర్జీ ఫార్ములా ఏంటంటే మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ కంటిన్యూస్ టైం సిగ్నల్స్ని గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడైనా ఇంటిగ్రేషన్తో డినోట్ చేస్తాము ఫార్ములా రాస్తే. అదే వెరాస్ డిస్క్రీట్ సిగ్నల్స్ని మనం సమ్మేషన్ యూజ్ చేస్తాము. అదే రెండింటికున్న డిఫరెన్స్. సో కంటిన్యూస్ టైం సిగ్నల్లో ఎనర్జీకి మనం ఫార్ములా రాయాలనుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ mod x of t whole square dt. సో దిస్ ఈస్ ద ఫార్ములా అన్నమాట. ఆ పర్టికులర్ ఫార్ములా గుర్తుంటే మనము దీని తర్వాత అంటే దీని మీద బేస్ చేసుకునే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం ఆ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సేమ్ ఇదే, బట్ ఇక్కడ n రీప్లేస్ చేయాలి, అది డిస్క్రీట్కి అవుతుంది. సో ఇది మనం పవర్కి చూసుకుంటే పవర్కి ఇక్కడ ఏమవుతుందంటే 1/2t అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. యాక్చువల్గా దీని జనరల్ ఫార్ములా ఏంటంటే మనకు ఎనర్జీకి జనరల్ ఫార్ములా లెట్ మీ రైట్, వెయిట్ ఫర్ ఎ సెకండ్. సో ఎనర్జీకి అంటే ఇది మనం దీనికి కూడా సేమ్ లిమిట్ t tends to infinite ఇంటిగ్రల్ ఆఫ్ -t to t. సేమ్ ఇక్కడ ఇది అనేది ఇక్కడ రాసుకోవాలి, mod x of t whole square dt అని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేసిన ఇక్కడ, అందుకనే మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ అని వచ్చింది. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా రాసిన. మీరు కూడా ఇక్కడ కూడా అంటే లిమిట్ t tends to infinity సబ్స్టిట్యూట్ చేస్తే ఆ సిగ్నల్ని మనం పవర్ సిగ్నల్ అని అంటాం. ఇక్కడ ఏం లేదు, 1/2t అనేది ఎక్కువ యాడ్ అయింది అంతే, దానికి దీనికి డిఫరెన్సే ఇది. సో దిస్ ఈస్ ఫర్ డిస్క్రీట్ టైం సిగ్నల్ అన్నమాట. జస్ట్ ఇక్కడ 1/2t ఒక్కటి గుర్తుపెట్టుకోండి. లిమిట్ t tends to infinity సబ్స్టిట్యూట్ చేస్తే ఇది మొత్తం ఎనర్జీ ఫార్ములానే. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎనర్జీ ఫార్ములా ఓన్లీ. బట్ ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ఇక్కడ మనకు ఇక్కడ ముందుగా మనకు 1/2t వచ్చింది అనుకో, ఇది పవర్ సిగ్నల్ అనేది మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. సో కమింగ్ టు నెక్స్ట్ టైప్, కాజల్ అండ్ నాన్ కాజల్ సిగ్నల్స్ అండ్ యాంటీ కాజల్ సిగ్నల్స్. ఈ కాజల్ సిగ్నల్ అంటే ఏంటి అని చూద్దాము. కాజల్ సిగ్నల్ అంటే సింపుల్గా చెప్తా వినండి. ఇది నార్మల్గా x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. x యాక్సిస్లో మనం టైం చూపిస్తాం, y యాక్సిస్లో మనకు ఇట్స్ యాంప్లిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ ఆర్ మనం ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకు 0 to infinity అనేది ఇట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. సో కమింగ్ టు దిస్ సైడ్ ఇట్ సైడ్ -infinity అంటే 0 లెస్ దాన్ నెంబర్స్ అంటే -1 -2, ఇక్కడేమో 1 +1 +2 +3 +4 నెంబర్స్ ఉంటాయి. సో ఒక సిగ్నల్ అనేది ఒకవేళ పాజిటివ్ సైడ్ ఒక సిగ్నల్ అనేది పాజిటివ్ సైడ్ ఎగ్జిస్ట్ అయితే దెన్ ఆ పర్టికులర్ సిగ్నల్ని మనం కాజల్ సిగ్నల్ అని అంటున్నాము. అంతే ఇక్కడ డిఫరెన్స్. అది ఒకవేళ పాజిటివ్ సైడ్ ఉందనుకోండి అది కాజల్ సిగ్నల్, అది ఒకవేళ నెగిటివ్ సైడ్ ఉందనుకోండి అది యాంటీ కాజల్ సిగ్నల్. అది పాజిటివ్ సైడ్ ఉంది నెగిటివ్ సైడ్ ఉందనుకోండి అదే నాన్ కాజల్ సిగ్నల్. అంత సింపుల్గా గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ సైడ్ ఉంటే కాజల్ సిగ్నల్, నెగిటివ్ సైడ్ ఉంటే యాంటీ కాజల్ సిగ్నల్. ఒకవేళ ఆ పర్టికులర్ సిగ్నల్ అనేది బోత్ సైడ్స్ ఎగ్జిస్ట్ అయితే దాన్నే మనం నాన్ కాజల్ సిగ్నల్స్ అని అంటాము. సో దీనికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ అంటే నార్మల్గా మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, x of t equals to 0 అంటే తీసుకోండి ఇట్లా. ఇది ఎప్పుడు 0 ఉండదంట, t less than 0 అంటే t less than 0 అంటే ఏంటిది, ఇక్కడ 0. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఇక్కడ 0, ఇక్కడ -1 -2 ఇక్కడ -3 అంటే 0 కంటే తక్కువ ఉన్నాయి నెగిటివ్ నెంబర్స్. అంటే నో సిగ్నల్ ఆన్ నెగిటివ్ సైడ్ అంటే పాజిటివ్ సైడే మనకు సిగ్నల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, అదే కాజల్ సిగ్నల్. ఒకవేళ అది అనేది సిగ్నల్ అనేది నెగిటివ్ సైడ్ ఎగ్జిస్ట్ అయితే అంటే t greater than 0, t greater than 0 ఉన్నప్పుడు మనకి x of t ఏమిదంట 0 ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు 0 ఇక్కడ నో సిగ్నల్ కదా. ఎప్పుడు t greater than 0 అంటే t greater than 0 అంటే పాజిటివ్ నెంబర్స్ అప్ టు +∞ వాల్యూస్ వరకు. సో ఆ సిగ్నల్ని మనం యాంటీ కాజల్ సిగ్నల్ అని అంటాము. అండ్ కమింగ్ టు నాన్ కాజల్ సిగ్నల్. నాన్ కాజల్ సిగ్నల్ అంటే ఒక పర్టికులర్ సిగ్నల్ అనేది దాన్ని మనం నాన్ కాజల్ అని ఎప్పుడు అంటామంటే ఆ పర్టికులర్ సిగ్నల్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ ఆన్ బోత్ ద సైడ్స్ అంటే ఇటు పాజిటివ్ సైడ్ ఉంటుంది ఇటు నెగిటివ్ సైడ్ ఉంటుంది. నార్మల్గా ఒక రెక్టాంగులర్ ఫంక్షన్ ఇట్లా తీసుకోండి, ఇది నెగిటివ్ సైడ్ ఎగ్జిస్ట్ అయింది, పాజిటివ్ సైడ్ ఎగ్జిస్ట్ అయింది. ఆ సిగ్నల్ని మనం నాన్ కాజల్ సిగ్నల్ అని అంటున్నాము. దీన్ని మనం ఎలా మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తామంటే
ఎక్స్ ఆఫ్ టీ డస్ నాట్ ఈక్వల్స్ టు జీరో. ఎక్స్ ఆఫ్ టీ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ అంటే జీరో కాదంట. ఎప్పుడు టీ లెస్ దాన్ జీరో, టీ గ్రేటర్ దాన్ జీరో. టీ లెస్ దాన్ జీరో అంటే ఏంటిది? నెగిటివ్ నెంబర్స్కి. టీ గ్రేటర్ దాన్ జీరో అంటే ఏంటి? పాజిటివ్ నెంబర్స్కి. ఈ పాజిటివ్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్కి జీరో కాదు, డస్ నాట్ ఈక్వల్స్ టు జీరో. జీరో కాదంటే ఏంటి? మనకు అక్కడ సిగ్నల్ అనేది ఎగ్జిస్ట్ అయ్యింది అని అర్థం. సో అదే నాన్ కాజల్ అన్నమాట. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ బేసిక్ సిగ్నల్ డెఫినేషన్. సింపుల్గా చెప్తా వినండి 2 minutesలో. సిగ్నల్ అంటే అదొక ఫిజికల్ క్వాంటిటీ అనమాట. దాన్ని మనం ఫంక్షన్ అని కూడా అంటాము. అది ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాని క్యారీ చేస్తే దాన్ని మనం సిగ్నల్ అని అంటాము. ఇవి మనకు బేసికల్గా మెయిన్లీ 2 typesగా క్లాసిఫై ఉన్నాయి, బేస్డ్ ఆన్ దర్ నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ టైమ్ డొమైన్. అవి ఏంటి అంట? కంటిన్యూస్ సిగ్నల్స్ అండ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్. కంటిన్యూస్ అంటే ఏంటిది? ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం ఉండే సిగ్నల్స్. సో ఇక్కడ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ అంటే ఏం లేదు, ఇది ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఇది మీకు ఎట్లా గుర్తొస్తుంది? ఇగో ఈ డయాగ్రామ్ చూసుకోండి. ఈ సిగ్నల్స్ మనం అనలాగ్ సిగ్నల్స్ అని కూడా అంటాము. దీన్ని ఎక్స్ ఆఫ్ టీతోని డినోట్ చేస్తాము. ఇది టైమ్ అండ్ ఆంప్లిట్యూడ్తోని కంటిన్యూస్గా ఉంటుంది, కంటిన్యూస్గా వ్యారీ అవ్వుకుంటూనే వెళ్తుంది అనమాట. ఇక్కడ ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అంటే ప్రతి ఇదనే కాదు, మీరు ఏ కమ్యూనికేషన్స్లో అయినా ఏదైనా కంటిన్యూస్ టైం సిగ్నల్స్ డెఫినేషన్ చెప్పేటప్పుడు ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం అనేది వర్డ్, ఈ సెంటెన్స్ ఈ 4 words యూజ్ చేస్తే మీకు దాని మీద గ్రిప్ ఉందని వాళ్ళకి అర్థమైపోతుంది. అదే కమింగ్ టు డిస్క్రీట్ టైం సిగ్నల్స్ అనేది, ఇది డిస్క్రీట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంకి డిఫైన్ అయి ఉంటుంది అనమాట. ఇది ఎక్స్ ఆఫ్ ఎన్తో డినోట్ చేస్తాం. మనం ఏ పర్టికులర్ డిజిటల్ సిగ్నల్ ఆర్ డిస్క్రీట్ టైం సిగ్నల్ అనేది ఎక్స్ ఆఫ్ ఎన్ లోపల మనకి పెరాంథసిస్లో ఎన్ అనేది ఉంటుంది అనమాట, బ్రాకెట్లో. మనకు దీన్ని డిజిటల్ సిగ్నల్ అని కూడా అంటాము. ఇది యాంప్లిట్యూడ్తో కంటిన్యూస్గా ఉంటుంది, బట్ టైంతోనే డిస్క్రీట్గా ఉంటుంది, అందుకనే దీన్ని డిస్క్రీట్ టైం సిగ్నల్ అన్నాము. సో ఫర్దర్గా ఇవి అగైన్ క్లాసిఫై ఉన్నాయి. అదే డిటర్మినిస్టిక్ అండ్ ర్యాండమ్ సిగ్నల్. డిటర్మినిస్టిక్స్ అంటే ఏంటిది? దాని యొక్క ఫ్యూచర్ వాల్యూస్ మనం ప్రిడిక్ట్ చేస్తాం. దానికి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది. దాని నెక్స్ట్ ఏం వాల్యూ వస్తుందో, ఏ వేవ్ వస్తుందో మనం ప్రిడిక్ట్ చేస్తాం. అదే డిటర్మినిస్టిక్. ర్యాండమ్ అంటే ఏంటిది? సపోజ్ ఇప్పుడు నాయిస్ సిగ్నల్ తీసుకుందాం అనుకోండి, దానికి ఒక ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అసలు దాని తర్వాత మనం ప్రిడిక్ట్ చేయలేము, అది ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేకపోతే అసలు నాయిస్ రాదా, వస్తుందా అనేది వీ కెన్ నాట్ ప్రిడిక్ట్. అందుకనే మనం నాయిస్ని ర్యాండమ్ సిగ్నల్గా తీసుకున్నాం అన్నమాట. దానికి ఒక ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది, దానికి ఒక రెగ్యులర్గా తర్వాత ఏమొస్తుందో మనం ప్రిడిక్ట్ చేయలేము, దానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్తో కూడా మనం రిప్రజెంట్ చేయలేము. నెక్స్ట్ టైప్ వచ్చేసి పీరియాడిక్ అండ్ నాన్ పీరియాడిక్. ఈ కండిషన్ని సాటిస్ఫై అయితే మనం పీరియాడిక్ అంటాము. నాన్ పీరియాడిక్ అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై కాకపోతే మనం నాన్ పీరియాడిక్ అంటాము. ఆర్ ఎల్స్ విచ్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ని మనం పీరియాడిక్ సిగ్నల్ అంటాం. ఇఫ్ ఏ సిగ్నల్ విచ్ డస్ నాట్ రిపీట్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్, దెన్ ఆ సిగ్నల్ని మనం నాన్ పీరియాడిక్ సిగ్నల్ అంటాము. సో ఇది గుర్తుపెట్టుకోండి, T = 2π/ω. ఇదే ఫార్ములా సేమ్ ఫర్ డిజిటల్ సిగ్నల్కి అయితే T = 2π/ω అన్నమాట. ఇక్కడ n = ఇది T = ఫర్ కంటిన్యూస్ అనమాట. అదే విచ్ డస్ నాట్ రిపీట్స్ అయితే అది నాన్ పీరియాడిక్ ఆర్ అపీరియాడిక్ సిగ్నల్ అయితే అనమాట. ఈవెన్ ఆర్ సిగ్నల్స్ అంటే ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి, దీన్ని మనం సిమెట్రిక్ సిగ్నల్ అని కూడా అంటాము. x of -t = x of t అంటే అది ఈవెన్ సిగ్నల్. అది ఈవెన్ సిగ్నల్ అంటే ఏంటిది? కాస్ సిగ్నల్. x of t = cos θ. అదే కాస్ x of -θ = మనకు ఆ t ప్లేస్లో -t సబ్స్టిట్యూట్ చేయాలి. కాస్ ఆఫ్ -θ ఇస్ నథింగ్ బట్ కాస్ θ. అదే సాటిస్ఫై అవుతుంది, అదే ఈవెన్ సిగ్నల్. అదే ఆర్ సిగ్నల్ అంటే సైన్ సిగ్నల్ అనమాట. సైన్ -θ = -sin θ. ఇదనే యాంటీ సిమెట్రిక్. ఈ ఆర్ సిగ్నల్ కావాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై కావాలి. ఎనర్జీ సిగ్నల్ అంటే ఆ సిగ్నల్కి ఎనర్జీ అనేది ఫైనైట్ ఉండాలి, పవర్ అనేది 0 ఉండాలి. దీన్ని మనం జౌల్స్లో మెజర్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ యొక్క యూనిట్స్ అనేది జౌల్స్. అండ్ దీన్ని మనం క్యాపిటల్ ఈతోని డినోట్ చేస్తాము. అండ్ పవర్ సిగ్నల్ మళ్ళీ ఇది రిలేటెడ్ టు నాన్ పీరియాడిక్ సిగ్నల్ సచ్ ఎస్ వాయిస్ సిగ్నల్ ఆర్ ఎనీ స్పీచ్ సిగ్నల్. అదే మనకు పీరియాడిక్ సిగ్నల్స్ వచ్చాయనుకో, ఇవి రిలేటెడ్ టు వాట్? పవర్ సిగ్నల్కి. పవర్ సిగ్నల్ అంటే ఏంటి? దాని యొక్క పవర్ అనేది ఫైనైట్ ఉండాలి, ఎనర్జీ అనేది ఇన్ఫినిటీ ఉండాలి. సైన్ వేవ్, కాస్ వేవ్, స్క్వేర్ వేవ్, ట్రయాంగిల్ వేవ్ అట్లా అనమాట. ఇది ఫర్ ఎనర్జీకి, ఈ ఫార్ములా ఫర్ పవర్కి. నెక్స్ట్ కాజల్ సిగ్నల్ అంటే పాజిటివ్ సైడ్ ఉండాలి, యాంటీ కాజల్ సిగ్నల్ అంటే నెగిటివ్ సైడ్ ఎగ్జిస్ట్ కావాలి, నాన్ కాజల్ అయితే బోత్ సైడ్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ సిగ్నల్ క్లాసిఫికేషన్ అండ్ సిగ్నల్ డెఫినేషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అగైన్ ఈ వీడియో మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. సో బై గైస్.
ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. సో ఐఎమ్ ఆల్సో ఏ స్టూడెంట్ లైక్ యూ. సో వి ఆల్ ఆర్ హ్యూమన్స్, అంటే మనకు మిస్టేక్స్ చేయడం అనేది ఒక కామన్ థింగ్ అనమాట. సో వీ కెన్ నాట్ జస్ట్ అడ్జస్ట్, అండ్ ఇక్కడ మన ఎక్స్టర్నల్ నాయిస్ వచ్చినా కూడా అడ్జస్ట్ కండి గైస్. సో బై గైస్.